దత్తక్షేత్రానికి వచ్చిన భక్తులు ఏం చేయాలి, దానివల్ల వారికి కలిగేటటువంటి లాభం ఏమిటి అని ఒక క్షణం ఆలోచించినట్టయితే, వచ్చిన వారందరూ కూడా మొట్టమొదట దత్త భిక్ష అని ఒక పిడికెడు బియ్యాన్ని స్వామికి సమర్పణ చేస్తారు. దానివల్ల వారి యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా అన్నానికి లోటు ఉండదు, 10 మందికి పెట్టే స్థితిలోనే ఉంటారు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం లోపలికి వెళ్ళి అంతరాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఈ దర్శన అర్చన వల్ల వారికి మానసికమైనటువంటి చీకు చింత ఇవన్నీ కూడా తొలగిపోతాయి, దోష పరిహారం అవుతుంది. దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి భూత ప్రేత పిశాచ బాధలు, మానసికమైనటువంటి ఆందోళనలు, రోగ బాధలు తగ్గుతాయి. ఇక మూడవది అనఘావ్రతం. అనఘావ్రతం అనేటటువంటిది ఆలిన్ అన్నమాట. దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపంలో అనఘాదేవి యోగమాయా శక్తి. ఆ తర్వాత అష్టసిద్ధులు అణిమ మహిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఇషిత్వము వశిత్వము కామావసాయిత. ఈ 8 మంది దేవతలు ఒక మనిషికి జీవితంలో కావలసినటువంటి అన్ని లక్షణాలని కూడా సమకూరుస్తారన్నమాట. కాబట్టి అటువంటి అష్టసిద్ధులతో కలిగినటువంటి దత్తాత్రేయ స్వామిని అనఘాపదం ద్వారా అర్చించడం చాలా విశేషం. తర్వాత అనేక మంది దత్తభక్తులు మధ్యాహ్నం పూట దత్తభిక్ష అంటే ఒక చిన్న పిడికడు అన్నం ఇక్కడ స్వీకరించినా కూడా వారి యొక్క శరీరం ఉపశమనం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, వారి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నప్రసాదం తీసుకోవడానికి చాలా దూరంగా అందరూ కూడా వస్తూ ఉంటారు. ఉచిత అన్నదాన పథకం కూడా స్వామిజీ ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ అన్నప్రసాదం తీసుకోవడం కూడా దత్తప్రసాదం అందరికీ కూడా మంచిది. ఇంకా సాయంత్రం 5 గంటలకి ప్రతిరోజు దేవస్థానం తీయంగానే అక్కడ శ్రీపాద వల్లభుడు మనకి ఈ క్షేత్రానికి శిక్షుడు కాబట్టి వారి యొక్క పాదుకలకి ఆరతి చేస్తాం. అలాగే సాయంత్రం 7 గంటలకి కాకడారతి చేసేటటువంటిది సేవలు అనమాట. ఇవి నిత్యం జరిగే సేవలు. ఇవి కాకుండా దత్తాత్రేయ హోమము, మహాగణపతి హోమము, తర్వాత వీటితో పాటుగా ఇంకా విశేషమైనటువంటి వైద్య సేవలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఆ దత్తస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందరకాలుగా పొందవచ్చు.